ఒక అందమైన తోటలో డింగా అనే చిన్న కుక్కపిల్ల ఉండేది. డింగాకి బొమ్మలంటే చాలా ఇష్టం, ముఖ్యంగా తన ఎర్రటి బంతి. డింగా తన బంతితో ఆడుకుంటూ, ఇది నా బంతి, ఇంకెవరికీ ఇవ్వను అని గట్టిగా చెప్పేది. ఒకరోజు డింగా ఆడుకుంటున్నప్పుడు మీచా అనే చిన్న పిల్లిపిల్ల అక్కడికి వచ్చింది. మీచా డింగా బంతిని చూసి, వావ్, నేను కూడా ఆడుకోవచ్చా అని అడిగింది. డింగా తల అడ్డంగా ఊపుతూ, లేదు, ఈ బంతి నా ఒక్కడిదే, నువ్వు వేరే బొమ్మతో ఆడుకో అంది. మీచా బాధపడింది. ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగి, వేరే మూలకు వెళ్ళి, ఒక చిన్న ఎండు ఆకుతో ఒంటరిగా ఆడుకోవడం మొదలుపెట్టింది. డింగా ఒక్కడే ఆడుతున్నాడు. అతను బంతిని తన్నాడు, పట్టుకున్నాడు, మళ్ళీ తన్నాడు. కాని ఎందుకో అంత సంతోషంగా అనిపించలేదు. మీచా ఒంటరిగా ఆడుకుంటోంది, తను నా బంతితో ఆడుకుంటే ఎంత బాగుంటుంది అని డింగా అనుకున్నాడు. డింగా తన బంతిని మీచా దగ్గరకు నెట్టాడు. మీచా, తీసుకో, మనమిద్దరం ఆడుకుందాం అని ప్రేమగా అన్నాడు. మీచా కళ్ళు మెరిశాయి. ఆమె సంతోషంగా బంతిని డింగా వైపు తిరిగి తన్నింది. డింగా, మీచా కలిసి పకపకా నవ్వారు. అప్పటినుండి డింగా తన బొమ్మలన్నీ అందరితో పంచుకున్నాడు. ఎందుకంటే బొమ్మలతో ఒక్కరే ఆడుకోవడం కంటే స్నేహితులతో కలిసి ఆడుకుంటేనే ఎక్కువ సరదా.